అభివృద్ధి సంక్షేమానికి దూరంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ స్పందన హాల్లో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడు సుమిత్ సునీల్, ఒంగోలు ఎంపీ మాకుంట శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రకాశం జిల్లాను ప్రజలను మభ్యపెట్టేందుకు అసంపూర్తిగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టుకి శిలాఫలకం వేసి ప్రారంభించడం జరిగిందని, తద్వారా లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తవడానికి ఇంకా గ్రాంట్ కావాలని, నిర్వాసితులకు ఇంకా ప్యాకేజీ అందలేదని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలు ప్రయోజనాల మేరకే పలు అంశాలపై సంతకాలు చేయడం జరిగిందని మంత్రి స్వామి పేర్కొన్నారు. ఈరోజు అధికారులు చెప్పారు, చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి, ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుంది, ఇంకా గ్రాంట్స్ కావాలి, నిర్వాసితులను ఖాళీ చేయించాలి, లైనింగ్ పూర్తి చేయించాలి. ఈరోజు అయితే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఈ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్న అవసరం మీకు ఉంది. ఇంకో విషయం ఏంటంటే గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయిన డేట్లు 2020 నుంచి ఒక గేట్లు కొట్టకపోవడం, పూర్తి చేయకపోవటం, ఈరోజు కూడా ఇంకా పూర్తి కాల. దానికి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తూ ఉన్నారు. బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్తా ఉన్నారు. త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే ఆదేశం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల, ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. నేను అధికారులు ఒకటే